ప్రైజ్లాడండి. ఈరోజు లేఖన స్వరము సమాధాన సువార్త చదువుకుందామండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. పాదములకు సమాధాన సువార్త వల్ల ఆయన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడుడి. గమనిద్దామండి. సత్యం అనే దట్టి గురించి చదువుకున్నాం, నీతి అని మైమరువు గురించి చదువుకున్నాం. ఈరోజు పాదములకు సమాధాన సువార్త ఆయన సిద్ధ మనసు అని జోడు వేసుకుని నిలవబడమంటున్నారండి ఆ పరిశుద్ధాత్మని స్వరము. ఈ సర్వాంగ కవచము ఎందుకండి? అపవాదిని ఎదిరించడానికి. ఇదొక ఆత్మీయ యుద్ధోపకరణంగా మనకు దేవుడు దయచేసిన పరికరాల్లో ఇదొకటండి. సువార్త అనగా యేసును గుర్చిన మంచి వార్త, శుభవార్త, రక్షణ వార్త బూదిగంతముల వరకు తెలియబడాలని ఆ యేసయ్య ఆజ్ఞ ఉంది. కాబట్టి మనము క్రీస్తుని వెంబడించే వారము కాబట్టి మనమందరం ఆయన చేతిలో పనివారమై ఉన్నాము. కనుక మన మనసులో సిద్ధపరుచుకోమంటుందండి దేవుని వాక్యం. అందుకే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 30వ వచనములో నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యం బోధించినట్లు అనుగ్రహించము అని ప్రార్థించినట్లు మనం చదువుకుంటాం. అప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో నిండుకొని ధైర్యంగా వాక్యమును ఇతరులకు పంచే శక్తి గల వారంగా ఉంటామని గుర్తిద్దామండి. ఈ రక్షణ వార్తను సమాధానమును ప్రకటించమని యెషయా గ్రంథంలో కూడా వ్రాయబడి ఉంటుంది. చదువుకుందాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనములో సువార్త ప్రకటించచ్చు, సమాధానము చాటించచ్చు, సువార్తమానం ప్రకటించచ్చు, రక్షణ సమాచారం ప్రచురించి వాని పాదములు నీ దేవుడు ఏలున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి అని వ్రాయబడినట్లు మన కాళ్ళకు ఈ లోక సంబంధమైన జోడు కాదు కానీ సమాధానమును ప్రచారం చేసే పాదములు అవ్వాలని, సువార్తను ప్రకటించే పాదాలు అవ్వాలని దేవుని వాక్యం చెప్తూ ఉందండి. అలాగే ఎఫెసీ 2వ అధ్యాయం 17వ ప్రకారము దూరస్థులమైన మనల్ని సమీపస్థులుగా చేసిందండి సమాధాన సువార్త. మరి పవిత్ర హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలంటే నీతిగా, న్యాయంగా, యథార్థంగా దేవుని వెదికి వెంటాడే వారంగా ఉండాలని తెలుసుకుందాం. 2వ తిమోతి 2వ అధ్యాయం 22వ వచనములో వ్రాయబడినట్లు పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము అన్నట్లు జారిపోకుండా దేవునితో కొనసాగే వారంగా ఉండటానికి మరి ఎక్కువ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడదామండి. మరి క్రీస్తు కొరకు నిలబడాలి అన్నా, క్రీస్తుని వెంబడించాలి అన్నా అది ఒక ఇరుకైన మార్గంగా కనపడుతుంది. కానీ మంచి ఫలాలను మనమే అనుభవిస్తాము అని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 11వ వచనంలో రాయబడి ఉంటుంది. మరియు ప్రస్తుతం అందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడినే కానీ సంతోషకరంగా కనపడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును అని చక్కగా తేటగా వ్రాయబడి ఉన్నదండి. మీ పాదములకు మార్గములను సరళము చేసుకునడి అంటున్న దైవవాక్యానికి లోబడే వారంగా ఉందాం. ఆయన చేతి క్రింద ధ్యాన మనస్కులై ఉందామండి. మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన ఎంతో శ్రమ పడ్డారు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. కావున యేసు కూడా తన స్వరక్తము చేత మరి ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని ఎదుట గవిని వెలుపుట శ్రమ పొందెను. గమనిద్దామండి. మన కొరకు శ్రమ పడిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ సిలువ సువార్తను, ఆ విలువ గల రక్షణ వార్తను ఇతరులకు తెలియజేసే వారంగా ఉందాం. మరి మనం అందరం ఆయన వాక్యానికి భయపడే వారంగా, కీర్తించే వారంగా ఉందాం. కీర్తనలో ఉంటుంది 56వ అధ్యాయంలో భక్తుడు కూడా ఇలానే అంటున్నారు. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదును, దేవుని యందు నమ్మికించి ఉన్నాను, నేను భయపడను అన్న విధంగా ఆయన యందు నమ్మికించి మరి నడుచుకుందాం. 2వ తిమోతి 4వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఉంటుంది. అయితే నీవు అన్ని విషయములను మితముగా ఉండము, శ్రమపడము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించము. మనము ఈ సమాధాన సువార్త అనే జోడు ధరించుకుని అపవాదిని ఎదిరించడానికి దేవుడిచ్చిన ఈ సర్వాంగ కవచముతో మన జీవితాన్ని ముందుకు కొనసాగిద్దామండి. ఆ దేవుని కృప మన అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.